డిఎస్సి నియామకాల అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. తప్పు చేయకపోతే విచారణకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. డిఎస్సి వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు పేకాటలో గెలుపొందిన వారికి ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డికి ప్రతి సవాల్ విసిరిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. డిఎస్సి నియామకాల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కింది. నిన్నటి నుంచి రిలే నిరాహార దీక్షలు ఎక్కడికక్కడ చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇందులో ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశంలో మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ అంశంపైన ఇప్పటికే మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో కూడా ఇది చెల్లదు, కోర్టు ఏదైతే కొన్ని ఆంక్షలు కూడా పెట్టినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంత నిరసన చేయడానికి కారణం? కోర్టు ఎక్కడా కూడా దీన్ని వ్యతిరేకించినటువంటిది కాదు. మేము ఇప్పటికే కోర్టులో అప్రోచ్ అయినప్పుడు పిల్లు ద్వారా సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరినప్పుడు కోర్టు వారు తెలియజేసింది ఏంటంటే బాధితులు కోర్టును అప్రోచ్ కావట్లేదా అనే విషయాన్ని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. దానికి సంబంధించి కొంతమంది స్పోర్ట్స్ కోటాలో నష్టపోయినటువంటి విద్యార్థులు డైరెక్ట్గా కోర్టును అప్రోచ్ కావాలంటే ప్రభుత్వం నుంచి భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుందని లాయర్ గారు చెప్పడం కూడా జరిగింది. అలాంటప్పుడు గౌరవ హైకోర్టు వారు తెలియజేసింది ఏంటంటే ఆల్రెడీ 300 చిల్లర మంది కోర్టును అప్రోచ్ అయి ఉన్నారు కదా, వీరు కూడా ఎందుకు అప్రోచ్ కాలేదని అడగడం జరిగింది. దానికి నా సమాధానం ఏంటంటే ఇప్పటికే హైకోర్టును అప్రోచ్ అయినటువంటి 350 మందిలో స్పోర్ట్స్ కోటా ద్వారా నష్టపోయినటువంటి వాళ్ళు 200 చిల్లర మంది ఉన్నారు. వీరందరూ కూడా హైకోర్టును ఆశ్రయించున్నారు. మిగిలినటువంటి సుమారుగా 100 మంది మా దగ్గరికి వచ్చి వారందరూ కూడా కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు మేము వారందరి తరఫున పిల్ వేసి మొత్తం మీద దీనికి అందరికీ సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కనుక చేస్తే వీరు చేసినటువంటి ద్రోహాలన్నీ కూడా బయటపడతాయని మేము వివరించడం కూడా జరిగింది. అయితే నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను, గతంలో రాజశేఖర రెడ్డి గారు చిన్న కారణాలలో వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యుల మీద కనుక ఏదైనా ఆరోపణలు వస్తే ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వోక్స్ వ్యాగన్ ఒక కేసుకు సంబంధించి ఒక ఆరోపణ వస్తే వెంటనే సిబిఐ ఎంక్వైరీకి ఆయన కాల్ఫర్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పరిటాల రవి గారి హత్య జరిగినప్పుడు ఆరోపణలు వస్తే వెంటనే ఆయన సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి గురించి నెల్లూరు కోర్టులో కొన్ని పేపర్లు మిస్ అయినాయనే ఒక ఆరోపణ రాగానే దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున సుమారుగా 3,30,000 మందికి సంబంధించి నిరుద్యోగులు రాసినటువంటి డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయని మేము వారిచ్చినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసి సాక్ష్యాలతో సహా చూపించినాం. అంటే ఒకరు సర్టిఫికేట్లు పెట్టి ఇంకొకరు ఉద్యోగాలు తీసుకోవడం, వేరు సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాలు ఇచ్చేసేయడం, ఇలాంటివన్నీ కూడా మేము సాక్ష్యాలతో సహా చూపించినప్పుడు వాటన్నిటికీ కూడా వారు సమాధానం చెప్పలేనప్పుడు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా వెంటనే సిబిఐ కాల్ఫర్ చేస్తుంది. మరి మీరెందుకు సిబిఐని తప్పించుకోవడానికి మీరెందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? అదేవిధంగా కోర్టులో కూడా సిబిఐ దర్యాప్తు లేకుండా మీరు ఎందుకు వాదిస్తూ ఉన్నారు? ఈ విధంగా సిబిఐ ఎంక్వైరీ మాకు రాదని చెప్పి ఎందుకు మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారు? ఈ విషయం మీరు ఆలోచించండి. నా మీద ఎంక్వైరీ రాదని సంతోషపడుతున్నానంటే నేను తప్పు చేసినట్టేగా. మరి ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి ముందుకు రావట్లేదు. సిబిఐ ఎంక్వైరీ రాకుండా నేను తప్పించుకునే దానికి ప్రయత్నిస్తున్నాను. సిబిఐ ఎంక్వైరీ పడదు కాబట్టి మనం సంబరాలు చేసుకున్నాం మన ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ఉందంటే తప్పకుండా ప్రభుత్వం తప్పు చేసినట్టే కదా. ఏం చెప్పినాం మేము? మీరు రాజీనామా చేయాలన్నాం, దాన్ని కూడా పక్కన పెట్టండి. ఒక ఎంక్వైరీకి మీరు ఎందుకు ముందుకు రావడంలే? ఆ ఎంక్వైరీ కూడా ముందుకు రావట్లేదంటే మీకు అర్థమవుతుందో మీరు తప్పు చేస్తున్నారని. కాబట్టి ఒకవైపు మీరు మీ మాజీ మంత్రులు కూడా వరుస ఆరోపణలు చేస్తున్నారు. పేకాట ఆడిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా కాసేపటి క్రితం ప్రకటించారు, ఒకవేళ పేకాటలో కనుక గెలిచిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అంటున్నారు. ఏం చెప్తారు? నేను మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను, మీరు కొత్త గేమ్స్ అని తీసుకొచ్చినారు. ఇప్పుడు 35 మార్కులకి పాస్ మార్క్స్ ఉన్నాయండి. నేను 0 మార్కులు వచ్చినా కూడా పాస్ చేస్తానని నేను ఒక ఆర్డర్ ఇచ్చినాను. 0 మార్కులు వచ్చి పాస్ అయినారా లేదా అన్నది తర్వాత, నేను 0 మార్కులకి ఇచ్చినా కూడా నేను పాస్ అయ్యేటట్టుగా నేను ఒక జీవో ఇస్తే ఆ జీవో ఇవ్వడం తప్ప కాదా? ఇప్పుడు ప్యాకాటని మీరు చేర్చినారా లేదా? అంటే అంతకుముందు లేదు కదా ఈ బ్రిడ్జ్ గేమ్ అన్నది, అంటే ప్యాకాట్ గేమ్ అన్నది అంతకుముందు ఎక్కడ కూడా సెలక్షన్స్లో లేదు కదా. మరి కొత్తగా మీరు జీవోలో ప్యాకాట్ని పెట్టారా లేదా? దాంట్లో ప్యాకెట్ ఆడేవాడు సెలెక్ట్ అయినాడా? ప్యాకెట్ ఆడేవాడు సిగ్గుమాలి వాడు అప్లై చేసుకోకుండా వాడికి రాకుండా కూడా పోయి ఉండొచ్చు. నేను దాని గురించి మాట్లాడంలే. నువ్వు పెట్టావా లేదా? జీవోలో పెట్టారా లేదా చూసుకోండి. మీరు పెట్టిన దాంట్లో కనుక ప్యాకెట్ గేమ్ ఉంటే దానికి అర్హత కింద కనుక మీరు పెట్టకపోతే నేను ఎమ్మెల్సీకి నేను రాజీనామా చేస్తా. మీరు ప్యాకెట్ గేమ్ని కనుక జీవోలో కనుక పెట్టకుండా ఉండుంటే దాని ద్వారా సెలెక్ట్ అయినారా లేదా అన్నది తర్వాత విషయం. నువ్వు పెట్టావా లేదా? జీవో ఇవ్వడం తప్పు కదా ప్రభుత్వం.
మరి మీరు పెట్టలేదని కనుక మీరు కనుక చెప్పగలిగితే అది పెట్టకుండా నిజమే అయి ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ముఖ్యంగా ఎవరైతే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ ఉదయం ఒక ప్రకటన కూడా చేశారు. పేకాట ఆడిన వాళ్ళల్లో ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినట్లుగా నిరూపిస్తే అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాలు విసిరాడు. ఆ సవాలుకి ప్రతి సవాలుగా ఏదైతే ఈ పేకాటకి సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే ఆ జీవోలో చేర్చింది నిరూపిస్తాము, అది కానీ చేర్చలేదంటే కనుక తాను రాజీనామా చేసేందుకు సిద్ధం అంటూ కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద కనిపిస్తుంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ నెల్లూరు నుంచి.